సమాజ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవసరమని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతతో కలిసి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చి 24 కెమెరాలు ఏర్పాటు చేసిన మార్గం గోపిని జిల్లా ఎస్పీ ప్రభుత్వ వైపు అభినందించారు. అనంతరం ప్రభుత్వ వైపు మాట్లాడుతూ గతంతో పోల్చితే ప్రస్తుతం పోలీసింగ్ లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీస్ శాఖ నేరాల నియంత్రణలో ముందుకు సాగుతుందన్నారు. నేరాలను ముందుగానే నివారించడంతో పాటు కేసుల ఛేదనలో కూడా సీసీ కెమెరాలు ఎంతగానో సహాయపడతాయన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేరాలను అరికట్టడమే కాకుండా జరిగిన ఘటనలపై వేగంగా దర్యాప్తు చేయడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. ప్రజల సహకారంతో ప్రతి గ్రామం, ప్రతి వీధిలో సీసీ కెమెరాల ఏర్పాటు జరిగితే సమాజం మరింత సురక్షితంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సిఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్, ఎస్ఐలు ముదిలాల్, రమేష్, సర్పంచ్ నారాయణ, ఉప సర్పంచ్ అభిలాష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ఉండాలి అని మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు మమ్మల్ని అడిగినప్పుడు మేము మార్గం గోపి గారిని అడగగానే సీసీ కెమెరాల డొనేటర్కు ముందుకొచ్చిన మార్గం గోపి గారిని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారిని, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, సిఐ గారికి, వేదిక పైన ఉన్న ఎంపీడీఓ గారికి, ఎస్ఐ గారులకు, పాలకవర్గ సభ్యులకు అందరికీ నమస్కారం. ఈ గ్రామంలో ఇందిరా చౌక్ ఏరియాలో చాలా రోజుల నుండి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, రోడ్ల మీద నిలబడుతున్నారన్న విషయాన్ని మేము గ్రహించుకొని ఇక్కడ చిన్నగా మినీ బస్టాండ్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ మినీ బస్టాండ్ను నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే గారి కృషితోటి జరుగుతూ ఉన్నాయి. అందులో ఎంతో పరంగా తీసుకొచ్చినటువంటి మా ఈ గ్రామానికి ఎంతో పేరు గౌరవాన్ని తీసుకొచ్చే ఏటీ సెంటర్ కావచ్చు, సబ్ స్టేషన్ కావచ్చు, అదేవిధంగా ఇంకా కావచ్చు, ఇట్లాంటి ఎన్నో గౌరవ విధంగా ఇంకా అనేకమైన బ్రిడ్జీలు కావచ్చు, రామకృష్ణాపూర్ పోయే బ్రిడ్జి కావచ్చు, ఇక సీసీ రోడ్లు, సైడ్ రైన్లకు సంబంధించి అయితే మేము ఏది అడుగుతుంది ఏ ఒక్కటి కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మాకు నిధులు విడుదల. నమస్కారం. సో ఫస్ట్ పోలీస్ నుంచి సర్పంచ్ గారు గోపి గారు అందరు జనాలకి పోలీస్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. బికాజ్ కాబట్టి పోలీస్ కోసం దిస్ సీసీటీవీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజులు ప్రతి ఒక్క కేసులో, ఇది థెఫ్ట్ కేసులో, హిట్ అండ్ రన్ కేసులో, ఈవెన్ పబ్లిక్ న్యూసెన్స్లో, ఎనీ కేసులో దిస్ సీసీటీవీ ఇన్ ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీ కెమెరా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ దట్ కోర్ట్ ఆల్సో this now before that this digital evidence is not admissible, but now this digital evidence is also admissible in court, and then కోసం this CCTV is చాలా important for our investigation. Last time now is Vimalwada division lo last time sir also inaugurated this cameras in Vimalwada mandal. ఈ కెమెరాలు రాష్ట్ర రాజధాని నుంచి మొదలుకుంటే ఈరోజు రుద్రంగి వరకు కూడా పోలీస్ శాఖ వారి సహకారంతో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ నిఘా నేత్రాలను ఏర్పాటు చేయడం, రాజన్న సన్నిధిలో కూడా అనేక ప్రాంతాల్లో ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారు కాబట్టి అక్కడ కూడా దేవాలయం యొక్క నిధులతోటి, పోలీసులకు సహకారంతో అనేక ప్రాంతాల్లో అక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాం. ఆ తదుపరి ఎక్కువ కెమెరాలు ఉన్నటువంటి గ్రామం, మండలం ఏదైనా ఉందంటే రుద్రంగి అని చెప్పి ఇప్పుడే మహేష్ బి గీత గారు చెప్తున్న సందర్భంలో దీనివల్ల ఓ భద్రతకు ఓ అవకాశం ఉంటుంది, ఓ భరోసాకు, అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేటువంటి సందర్భం కానీ లేదా ఇతరత్ర నేరాలు తప్పులు చేసేటువంటి వారికి మేము దొరికిపోతున్నటువంటి భయంతో వారు క్రమశిక్షణతో ఉండడానికి అవకాశం ఉండేటువంటి సందర్భం ఈ నిఘా నేత్రాలని చెప్పి మనం చెప్పుకోక తప్పదన్నమాట సందర్భం చెప్తాం.
మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం కూడా మారుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఇలాంటి జాగ్రత్తల్లో భాగంగా కెమెరాలు రావడం, ఇది మెయిన్ రోడ్డుతోనే ఉన్నది, ఇంకా గ్రామాల్లో కూడా పెట్టుకోవాలి. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఇంకా గ్రామాల్లో ఉన్న ముఖ్య కూడల్లో కూడా ఇలాంటి నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకునే విధంగా తగు చర్యలను గ్రామ పంచాయతీ పాలకవర్గం తీసుకునే విధంగా గ్రామ సహకారం కూడా సందర్భంలో అందించే విధంగా, తద్వారా సురక్షితమైనటువంటి గ్రామంగా, భద్రత పరంగా గ్రామంగా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే రాత్రి మనందరం నిద్రపోతాం, పోలీస్ సైరన్ ఒకటి తిరుగుతుంది, కానీ దాంతోపాటు ఈ నిఘా నేత్రాలు ఉంటే ఎక్కడికక్కడ వారు భయపడేటువంటి ఆస్కారం అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట సందర్భంగా చెప్తూ, మరి ఇందిరా చౌక్ను అభివృద్ధి చేసుకునే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో ఇక్కడ ఉన్నటువంటి మోరు పైన చక్కగా స్లాబ్ వేసుకొని ఒక బస్ షెల్టర్ను అందుబాటులోకి తీసుకొని రావడం, ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వారికి రోడ్డు మీద వస్తున్నారు, వారికి కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి అన్నప్పుడు దాన్ని వెనుకున్నట్టు ఒకరిద్దరికి కొంచెం ఇబ్బంది అయినా వాటితో కూడా చర్చించి ఇది నిర్మాణం చేసుకొని ఈరోజు ప్రయాణికులకు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం శుభసూచకం. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గాన్ని కూడా ప్రత్యేకంగా అభినందన అందజేస్తూ, ఇంకా రాబో రోజుల్లో కూడా మండల కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మీరు ప్రయత్నం చేస్తూ గ్రామ పంచాయతీ సంబంధించిన నిధుల ద్వారా లేదు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నా దృష్టికి రాగానే అనేక సమస్యలు కూడా పరిష్కారం చేస్తూ రుద్రేకి సంబంధించినటువంటి సమస్యల నిధులు తీసుకొచ్చే సందర్భం కూడా మరి చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ గ్రామంలో పుట్టిపోయినారు, ఇప్పుడే ఎస్పీ మహేష్ బీగే దగ్గర చెప్పడం జరుగుతూ ఉంది. 7-8 సంవత్సరాలు ఈ దుకాణాల్లో 2 సంవత్సరాలు బిజినెస్ చేసుకుంటున్నటువంటి సందర్భం. ఈ గ్రామంలో ఇంచుమించు నా చదువు విద్యార్థి 87లో వచ్చిందంటే 86లో నా చదువు అయిపోయినాక వచ్చి 95 జిడ్పీడీసీ అయినంత వరకు కూడా ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వారిగా, ఈ గ్రామంలో ఉన్నటువంటి వారిగా నాకు ఒక చక్కటి అవకాశం వచ్చినప్పుడు అభివృద్ధి చేయాలని, వేళ నియోజకవర్గంతో పాటు కన్నా గ్రామాన్ని కూడా పుట్టిన గ్రామాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పని